నమస్కారం. ఈరోజు మనం ఓ చాలా ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే కేవలం ఒక్క ఏడాదిలో మన ఫోకస్ అంతా ఒకే చోట పెడితే మన జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో చూద్దాం. సరే, మరి మొదలు పెడదామా? ఇప్పుడు ఒకే వయసున్న ఇద్దరు వ్యక్తుల్ని చూద్దాం. ఒకవైపు ఒక వ్యక్తి రోజూ ఏదో ఒకటి చదువుతున్నాడు, కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నాడు, తన భవిష్యత్తుని తనే నిర్మించుకుంటున్నాడు. మరోవైపు ఇంకో వ్యక్తి అదే వయసు కాని తన విలువైన టైం అంతా సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ, కంప్లైంట్స్ చేస్తూ వృధా చేస్తున్నాడు. చూశారు కదా, ఈ రెండూ దారులు పూర్తిగా వేర్వేరు భవిష్యత్తులకి దారితీస్తాయి. మరి ఇక్కడే మనం వేసుకోవలసిన అసలైన ప్రశ్న ఒకటి ఉంది. ఎందుకంటే ఈరోజు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలే రేపటి మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. సరే, ఇప్పుడు అసలు సమస్య ఏంటో చూద్దాం. మనల్ని ముందుకు వెళ్లకుండా వెనక్కి లాగుతున్న ఆ నిజమైన శత్రువేంటి? చాలామంది అనుకున్నట్టుగా అది వేరేది కాదు. చాలామంది ఫెయిల్ అవ్వడానికి కారణం వాళ్లకు తెలివితేటలు లేక కాదు, వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వడం వల్ల. అసలు సమస్య ఇంటెలిజెన్స్ లేకపోవడం కాదు, ఫోకస్ పెట్టలేకపోవడం. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మన దృష్టిని ఒకే చోట నిలపడమనేది ఒక పెద్ద యుద్ధంలాంటిది. అందరికీ ఉండేది రోజుకి 24 గంటలే, కాని ఆ టైంని ఎవరు ఎంత ఏకాగ్రతతో వాడుకుంటున్నారన్నదే అసలైన తేడాను చూపిస్తుంది. మరి ఈ డిస్ట్రాక్షన్కి అన్నింటికన్నా పెద్ద కారణం ఏంటో తెలుసా? మన ఫోన్. అది ఎప్పుడూ మన చేతిలోనే ఉంటుంది. దాని నుంచొచ్చే ప్రతి నోటిఫికేషన్ మన ఫోకస్ని దొంగిలిస్తూ ఉంటుంది. ఆ తర్వాత రీల్స్. మన అటెన్షన్ని పట్టుకోవడానికే డిజైన్ చేసిన ఈ షార్ట్ వీడియోలు ఒకదాని తర్వాత ఒకటి చూస్తూ ఉంటే నిమిషాలు ఎప్పుడు గంటలైపోతాయో కూడా తెలీదు. ఇక ఇక్కడ్నించి మొదలవుతుంది అస్సలైన సమస్య: పోలిక. పక్కవాళ్లతో మనల్ని మనం పోల్చుకోవడం. వాళ్ల సోషల్ మీడియాలో కనిపించే పర్ఫెక్ట్ లైఫ్స్ చూసి మన జీవితం మీద మనకే అసంతృప్తి, ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మొదలవుతాయి. ఈ మొత్తం సైకిల్ వల్ల చివరికి మిగిలేదేంటి? వృధా అయిన సమయం, పోగొట్టుకున్న గంటలు. ఆ వృధా అయిన సమయమే తరువాత మనల్ని తీవ్రమైన పశ్చాత్తాపం రూపంలో వెంటాడుతుంది. ఇప్పుడు మరో ప్రమాదకరమైన అలవాటు గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే రేపు చేద్దాంలే అని వాయిదా వేయడం. దీన్ని ప్రొక్రాస్టినేషన్ అంటాం కదా. టైం గడిచే కొద్దీ దీనివల్ల మనం చెల్లించే మూల్యం మనం ఊహించిన దానికన్నా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవి మనకు మనం చెప్పుకునే చాలా కామన్ డైలాగ్స్ కదా. రేపట్నించి స్టార్ట్ చేస్తా, నెక్స్ట్ మంత్ నుంచి పక్కా ఫోకస్ చేస్తా, ఎగ్జామ్స్ అయిపోయాక మారిపోతా. ఇవన్నీ మనం మనసుకి చెప్పుకునే సర్దింపులు మాత్రమే. ఆ రేపు అనేది నిజానికి ఎప్పటికీ రాదు. ఇక్కడ చూడండి, ఒక చిన్న వాయిదా ఎంత పెద్ద సమస్యగా మారుతుందో. రేపు అనుకున్నది కాస్త వచ్చేవారం అవుతుంది. ఆ వచ్చేవారం కాస్త వచ్చే ఏడాదిగా మారిపోతుంది. చివరికి చూస్తే 1 సంవత్సరం మొత్తం గడిచిపోతుంది. మనం ఇలా వాయిదా వేస్తున్నప్పుడు మనకు టైం ఆగిపోయినట్టే అనిపిస్తుంది. కాని నిజానికి ప్రపంచం ఆగదు కదా. మన ఫ్రెండ్స్ ముందుకెళ్ళిపోతారు, మన క్లాస్మేట్స్ ఇంప్రూవ్ అవుతారు, మన కాంపిటీషన్ ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. కాని మనం మాత్రం అక్కడే ఉండిపోతాం. ఇంకో విషయమేంటంటే మన పేరెంట్స్కి కూడా వయసైపోతూ ఉంటుంది. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? భయపడాల్సిన అవసరం లేదు. ఈ సమస్యకి పరిష్కారం మనం అనుకున్న దానికంటే చాలా సింపుల్. ఎవరైనా సరే దీన్ని సాధించగలరు. దీనికోసం ఏళ్లకి ఏళ్లు కష్టపడాల్సిన అవసరం లేదు, లేదా మనలో ఏదో అద్భుతమైన టాలెంట్ ఉండక్కర్లేదు. కావలసిందల్లా కేవలం 1 సంవత్సరం, అంటే 365 రోజులు. పూర్తి ఫోకస్తో పనిచేసే 365 రోజులు. మరి ఏం చెయ్యాలి? చాలా సింపుల్ స్టెప్స్. 1. రోజూ కనీసం 2-3 గంటలు పూర్తి ఏకాగ్రతతో చదవాలి. 2. ఏదైనా ఒక్క స్కిల్ మీద ఫోకస్ పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. 3. అనవసరంగా ఫోన్ స్క్రోల్ చేయడం ఆపేయాలి. 4. అన్నింటికన్నా ముఖ్యం, కన్సిస్టెంట్గా ఉండాలి. అంటే ప్రతిరోజూ దీన్ని పాటించాలి. ఎలాంటి సాకులు చెప్పకుండా ఈ ప్లాన్కి స్టిక్ అవ్వాలి. ఇలా కేవలం 1 సంవత్సరం పాటు ఫోకస్గా పనిచేస్తే వచ్చే రిజల్ట్స్ ఎలా ఉంటాయో తెలుసా? అద్భుతంగా ఉంటాయి. మీలో కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మీ నాలెడ్జ్ పెరుగుతుంది, మీ మైండ్ సెట్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. జనాలు మిమ్మల్ని గౌరవించడం మొదలుపెడతారు. సరే, ఈ మార్పు మొదలైంది. కాని దీన్ని శాశ్వతంగా మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలంటే ఏం చేయాలి? దాని వెనకున్న అసలు పవరేంటో అర్థం చేసుకుందాం.
మోటివేషన్కి డిసిప్లిన్కి మధ్య ఉన్న తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం. మోటివేషన్ అనేది ఒక ఎమోషన్ లాంటిది. ఈరోజు ఉంటుంది, రేపోతుంది. కానీ డిసిప్లిన్ అనేది ఒక స్కిల్. దాన్ని మనం ప్రాక్టీస్ చేసి పెంచుకోవాలి. మోటివేషన్ మనల్ని పని మొదలుపెట్టేలా చేస్తుంది, కానీ డిసిప్లిన్ మాత్రమే ఆ పనిని పూర్తి చేసేదాకా మనల్ని నడిపిస్తుంది. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే డిసిప్లిన్ అంటే మనల్ని మనం శిక్షించుకోవటం కాదు. అది ప్రస్తుతానికి ఏం కావాలి అనే కోరికకి, జీవితంలో నిజంగా ఏం కావాలి అనే లక్ష్యానికి మధ్య సరైనది ఎంచుకోవటం. అది మనమీద మనకుండే ఆత్మగౌరవం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గెలిచేవాళ్ళెప్పుడూ మోటివేషన్తో ఉండరు, వాళ్ళెక్కువ డిసిప్లిన్తో ఉంటారు. వాళ్ళని మిగతా వాళ్ల నుంచి వేరు చేసేది ఇదే. సరే, ఇదంతా బావుంది. మరి ప్రాక్టికల్గా ఏం చేయాలి? వెంటనే స్టార్ట్ చేయడానికి ఒక 30 రోజుల యాక్షన్ ప్లాన్ చూద్దాం. మనం రాత్రికి రాత్రే జీవితాన్ని మార్చే అక్కర్లేదు. ఈ చిన్న చిన్న స్టెప్స్ ఫాలో అయితే చాలు. 1. మిమ్మల్ని డిస్ట్రాక్ట్ చేస్తున్న ఒక్క యాప్ని డిలీట్ చేయండి. 2. రోజూ చదువుకోవడానికి ఒక ఫిక్స్డ్ టైం పెట్టుకోండి. 3. చదువుకునేటప్పుడు ఫోన్ని పక్కన దూరంగా పెట్టండి. 4. మీ ప్రోగ్రెస్ ఎలా ఉందో ట్రాక్ చేసుకోండి. 5. రోజు కన్నా ఓ అరగంట ముందు లేవడానికి ప్రయత్నించండి. ఈ చిన్న మార్పులే 30 రోజుల్లో పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాయి. అందుకే ఇప్పుడు మనం ఒక ముఖ్యమైన చాయిస్ తీసుకోవాలి. మన ముందు 2 రకాల నొప్పులున్నాయి. 1. క్రమశిక్షణ వల్ల కలిగే నొప్పి. ఇది కొన్ని నెలలు మాత్రమే ఉంటుంది. 2. పశ్చాత్తాపం వల్ల కలిగే నొప్పి. ఇది జీవితాంతం ఏళ్ల తరబడి ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో ఒకటి తప్పకుండా ఎంచుకోవాలి. మరి అది ఏది? చివరిగా ఒక్కటి గుర్తుంచుకోండి, ఏ నిర్ణయం తీసుకోకపోవడం కూడా ఒక నిర్ణయమే. కాబట్టి ఏ దారిని ఎంచుకుంటారో ఆలోచించుకోండి. ఇప్పుడే, ఈ క్షణం నుంచే ఆ మార్పు మొదలుపెట్టండి. ఆ నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది.